మకర రాశి వారికి ఆగస్టు 10 ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున మీ ఇంట్లో జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి. రేపటి రోజున తప్పకుండా జరిగేటువంటి అన్ని పరిణామాల గురించి ముందుగా మీరు ఈ వీడియో విన్న తర్వాత తప్పకుండా మీకు అయితే అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. పూర్తిగా చూస్తేనే మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. రేపటి రోజున కలలో కూడా ఊహించినటువంటి కొన్ని పరిణామాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మకర రాశి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. మరి వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మీకు రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ముఖ్యంగా మీరు రేపటి రోజున ఏ దేవతారాధన చేసుకోవడం వల్ల ప్రతికూలమైనటువంటి సమయం మీకు అనుకూలంగా మారుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి ఆలస్యం చేయకుండా మకర రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకోండి. వీరికి శివుడికి చాలా దగ్గర పోలికలు ఉంటాయండి అని చెప్పి అంటారనమాట. అలాగే వీరికి రేపటి రోజున ఏదైతే చాలా రోజుల నుంచి జరగకుండా మధ్యలో ఆగిపోతూ ఉన్నటువంటి ఒక పని సవ్యంగా జరుగుతుందన్నమాట. అలాగే కొన్ని రోజులుగా ఒక వ్యక్తి మీ పనుల్లో ఎన్నో రకాలుగా అడ్డు తగులుతూ ఉన్నారండి. మరి ఆ వ్యక్తి ఎవరు, రేపటి రోజున ఆ వ్యక్తి ఎవరనేది కూడా మీరు తెలుసుకోండి. అది చాలా మీకు సర్ప్రైజ్గా అనిపిస్తుంది అనమాట. కొంచెం షాక్ కూడా గురవుతారు. ఇలాంటి బోలెడు విషయాల గురించి మనం ఈరోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఈ రాశి యొక్క గుణగణాల గురించి, వీరి మనస్తత్వం, అలాగే వీరి ప్రవర్తన ఎలా ఉంటుందంటే కనుక రేపటి రోజున వీరికి ఎటువంటి పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. రేపటి రోజున మీ జీవితంలో అన్ని విధాలుగా అంటే మంచిగా జరగబోతుందండి. ఏదైనా కానీ ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున చాలా మంచి అద్భుతమైనటువంటి ఫలితాలను అయితే పొందబోతున్నారని చెప్పుకోవాలి. మీకు నచ్చిన వారు అపార్థం చేసుకున్నప్పటికీ క్షమించేటువంటి గుణాన్ని మీరు బాగా కలిగి ఉంటారు. కాబట్టి ఇది రేపటి రోజున మీ జీవితంలో ఒక మంచి మార్పుకైతే అంటే ఒక ప్రతికూలతను మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట. అనుకూలతగా మార్చుకోవచ్చు. విడిపోయినటువంటి ఒక బంధం ఉంటుంది చూడండి, ఆ బంధం తిరిగి మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుందండి. అది సోదరి మనులు కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, ప్రేమికుడు కావచ్చు, ప్రేమికురాలు కావచ్చు, స్నేహితురాలు కూడా కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు, ఎవరైనా సరే మీరు ఎవరితో అయితే అనవసరంగా ఏదైనా ఒక మాట పెరిగి మీ ఇద్దరి మధ్య చిన్న తగువులు ఏర్పడి ఆ గొడవల వల్ల మీ బంధం ఏదైనా కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటిది కావచ్చు, లేదంటే చిన్ననాటి స్నేహితులు కావచ్చు, ఇలా ఏదైనా ఒక బంధం అనేది మీరు మిస్ అయి ఉంటారు కనుక మరలా తిరిగి రేపటి రోజున ఆ బంధం అనేది మీ జీవితంలోకి ప్రవేశించబోతుందన్నమాట. తద్వారా మీ జీవితంలో చాలా గొప్ప రోజుగా మీకు అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరైనా అంటే ఒక రోజుల తర్వాత మనకి ఏదైనా కానీ చెప్పి అనుకుంటామే, ఆ బంధం మరలా మన జీవితంలోకి ప్రవేశించి మనతో చాలా హ్యాపీగా ఉంటే మాట్లాడాలని చెప్పి అనుకున్నప్పుడు మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది కదండి. అలాగే రేపటి రోజున మీకు కూడా చాలా ఉత్సాహంగా, మీ మనసు కూడా చాలా తేలికపడినట్లుగా ఒక మంచి అభిప్రాయం అయితే మీకు ఏర్పడుతుందన్నమాట. ఇక ఈ రాశి వారికి కష్టాలు భయపెట్టినా కిందకు పడిపోరనమాట. అదృష్టానికి దగ్గరగా వీరి జీవితం అనేది తప్పకుండా నడుస్తుంది. లేకపోతే విలాసవంతమైనటువంటి జీవితాన్ని తప్పకుండా వీరు గడుపుతారని కూడా చెప్పుకోవచ్చండి. చాలా మంచి మనస్తత్వం కలిగిన వంటి వారు అనమాట ఈ మకర రాశి వారు. మీకున్నటువంటి జీవితానికి తర్వాత జీవితానికి అసలు ఏమాత్రం కూడా పొంతన అనేది ఉండదన్నమాట. వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుందనేది, చాలా బ్రైట్గా కూడా ఉంటుందండి. ఈ రాశి వారు చాలా ఆనందంగా జీవిస్తారు. వీళ్ళు అందమైనటువంటి కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అనేటువంటి అభిరుచిని కూడా బాగా కలిగి ఉంటారండి. అందుకోసం వీరు ఎంతో ధనాన్ని కూడా ఖర్చు చేస్తారండి. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే వీరికి బాగా ఇష్టం అనమాట. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఓపికతో కష్టపడి పని చేసేటువంటి గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారండి. ఇక సంపాదన విషయంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరికి ఏదైనా కానీ అంటే మట్టిని పట్టుకున్నా కూడా బంగారం అవుతుందన్నమాట. అంటే అని అంటూ ఉంటారు కదా, అనే సామెత విని ఉంటారు కదా. వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది తప్పకుండా దక్కుతుందని, వస్తుందని. కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఇది ఇక వృధాగా ఖర్చు చేసేటువంటి భావన వీరికి ఎక్కువగా ఉండదండి. కొంచెం ఏదైనా ధనాన్ని వృధాగా చేయకండి. మీ జాతకాన్ని పరిశీలిస్తే రేపటి రోజున వ్యాపారంలో చాలా అద్భుతమైనటువంటి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. ఆర్థికంగా రేపటి రోజున చాలా బాగుంటుంది. వివాహితులకు అంటే చాలా అనుకూలంగా ఉండేటువంటి రోజు అనమాట. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ తొలగిపోయి రేపటి రోజున చక్కగా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు.
ధైర్య సాహసాలు బాగా ఎక్కువగా ఉంటాయండి. అంతేకాకుండా కోపం కూడా బాగా ఎక్కువగా వస్తుంది. వచ్చినప్పటికీ కోపం కూడా తగ్గడం అనేది కూడా చాలా కష్టం అనమాట. ఇక దృఢమైనటువంటి నిర్ణయాలను చాలా ఈజీగా తీసుకునేసుకుంటూ ఉంటారనమాట. దీనివల్ల మొండితనం బాగా పెరిగి నష్టం చేకూరుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు మొండి పట్టుదలను విడవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ రాశివారు ప్రేమకు ఇట్టే లొంగిపోతారండి. వీరి ప్రేమలో చిక్కుకుంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలు బొమ్మగా మారిపోతారని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఎంతటి కార్యాన్నైనా సరే ఈజీగా చేసేస్తారు. ఇక వీరు పొగడ్తలకు ఏమాత్రం కూడా లొంగరని చెప్పుకోవచ్చు. అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరులను కూడా చాలా చాకచక్యంగా ఆశ్చర్యపరిచేటువంటి గొప్ప నేర్పడతనం వీరిలో ఉంటుందండి. ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. మీరు అనుకున్నట్లుగా జీవితాన్ని మీరు చూస్తారండి. అత్యద్భుతమైనటువంటి స్థాయికి మీరు చేరుకుంటారనమాట. మంచి పదవులు పొందుతారు. మంచి ధన సంపాదన కూడా ఉంటుంది. అలాగే స్వగృహం నిర్మించుకోవడానికి పాత సొంత ఇంటిని నిర్మించుకోవాలని చెప్పి అనుకుంటున్నటువంటి రేపటి రోజున మీ ఇంటికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా మాట్లాడుకోవడం కానీ చేస్తారండి. ఇక అలాగే మీరు శ్రమ పడినటువంటి ఏదైనా పని ఉంటుంది కదా, దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని కూడా రేపటి రోజున పొందుతారు. అలాగే మీరు బంధువుల ద్వారా ఒక మాటను ఏదైనా అంటే రేపటి రోజున వారి ద్వారా ఏదైనా ఒక మాట పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి అప్పుడు మీకు వచ్చేటువంటి కోపం చాలా విపరీతంగా కూడా ఉంటుందండి. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఒత్తిడికి గురవుతారండి. కొంచెం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించుకోండి. అలాగే ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కదా మాట తీరు అనేది కొంచెం మార్చుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తే మంచిది. ఎంత కోపం వచ్చినప్పటికీ కూడా ఏంటంటే వెంటనే మీరైతే రియలైజ్ అయిపోతారు. కానీ ఎవరైనా ఒక మాట అన్నా కానీ లేదంటే వారు చేసేటువంటి బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది కదా మీ కోపం కూడా. కాబట్టి ఎంత కోపం వచ్చినా కూడా మీరు వెంటనే సరిదిద్దుకునేటువంటి మనస్తత్వం మీదే. కానీ కొంతమంది వ్యక్తుల ద్వారా మీరు కొంచెం మాటలు పడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే వ్యాపార విస్తరణ, బంధువుల నుండి అలాగే జీవిత భాగస్వామి వైపు నుండి వచ్చేటువంటి ఏదైనా మనస్పర్ధలు కొంచెం మీకు రేపటి రోజున ఒత్తిడి కలిగించవచ్చు. అలాగే అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వం మీరు కలిగి ఉంటారనమాట. కాబట్టి రేపటి రోజున టేక్ ఇట్ ఈజీగా, అంటే మీ పనుల్లో బిజీగా ఉంటారనమాట. టేక్ ఇట్ ఈజీగా తీసుకోకుండా చాలా బిజీగా ఉండిపోతారనమాట. ఉద్యోగరీత్యా రేపటి రోజున కొంచెం అలసటగా ఉండవచ్చు. పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేయాలని చెప్పి కూర్చుంటారు. దాని ద్వారా కొంచెం నిద్ర లేకుండా ఎక్కువగా పని చేసుకొని ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కొంచెం మీరు ఒత్తిడికి కూడా గురవుతారండి. అలాగే పెట్టుబడి పెట్టిన వారు మంచి లాభాలను అయితే గడిస్తారని కూడా చెప్పుకోవచ్చు. మీకు సంబంధించినటువంటి లాభాలు కూడా మంచిగా ఉన్నాయండి. విద్య, వైద్య, సాంకేతిక ఇటువంటి రంగాలు వీళ్ళన్నిటికీ కూడా రేపటి రోజున అంతా బాగుంటుంది. ఈ రాశి వారికి సంబంధించి అలాగే ధనం కూడా మీ చేతి నిండా కూడా ఉంటుందండి. అంటే మీ అవసరాలకు సరిపడా ధనం కూడా కనిపిస్తుందన్నమాట. ఇక ఈ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్గా స్థిరపడడానికి వారికి రేపటి రోజున మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. వీరికి ఉత్సాహభరితమైనటువంటి రోజుగా రేపటి రోజున నిలవబోతుందండి. భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి మీరు ఏది చేపట్టినా కూడా అది విజయవంతంగా ముందుకు తీసుకెళ్తారు. రేపటి నుండి ఏ బిజినెస్లో అయినా సరే మీరు అడుగు పెడతారో దానికి దినాభివృద్ధి చూపడం కూడా మీకు ఒక కనిపిస్తుందన్నమాట. దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో ప్రయాణిస్తారు. ఇక ఈ రాశివారు ఎవరైతే పరిశ్రమల జోలికి వెళ్ళకపోవడమే మంచిదండి. రేపటి రోజున సొంత నిర్ణయాలు తీసుకోలేకపోయినా కానీ మీ ఇంట్లో కుటుంబ సభ్యుల యొక్క నిర్ణయాలను మాత్రం గౌరవించడానికి అసలు మొగ్గు చూపకండి. తప్పకుండా రేపటి రోజున తెలుసుకొని, అంటే ఏదైనా కానీ ఒక వ్యక్తి బయటకు వెళ్ళిన తర్వాత మీ జీవితంలో మరిన్ని అద్భుతాలు అయితే చూస్తారండి. అతడు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మంచి శుభవార్తను అయితే వింటారు. మీ పనిలో కూడా మంచి ఎదుగుదల మీకు కనిపిస్తుంది. ఇలా ఆర్థికంగాను, వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను మీకు అన్ని విధాలుగా ఆ వ్యక్తి మీ జీవితం నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మంచి లాభాలను అయితే ఎక్కువగా మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అంటే మీకు ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది రావడం మీరు చూస్తారనమాట. ముందుగా ఆర్థికంగా ఎలా ఉంటుందంటే మీకు రేపటి రోజున అన్నీ అనుకూలంగా ఉంటాయండి. ప్రతి పనిలో మీకు మంచిగా ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేసుకోవడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తూ కుదరనటువంటి వారికి రేపటి రోజున చక్కగా ఈ విషయాల్లో పాజిటివ్గా కనిపిస్తుంది. రేపటి రోజున అంతకంటే కూడా మంచి సమయం మరలా రాదని కూడా చెప్పుకోవచ్చు. తప్పకుండా ధన ప్రవేశం అంటే ఏదైనా కానీ మీరు డబ్బు పరంగా ఎదురు చూస్తున్నా రేపటి రోజున తప్పకుండా మీకు రాబోతుందండి. మీరు అనుకున్నటువంటి ప్రతి రంగంలో కూడా సక్సెస్ని అయితే తప్పకుండా సాధిస్తారు. మీరు చేస్తున్నటువంటి జాబ్ కూడా మీపై ఆఫీస్ నుండి మంచి ప్రశంసలు కూడా అందుకుంటారండి. ఈ ఉద్యోగంలో ట్రాన్స్ఫర్స్ కోసం వెయిట్ చేస్తున్న వారికి కూడా ఈ రాశి వారికి రేపటి రోజున కోరుకుంటున్నటువంటి ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ చేయించుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట. దాంతోపాటు ఈ ప్రశ్న కూడా వస్తుందండి. అంటే ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రాంతాలకు చేయాల్సి ఉంటుంది కదా, మునుపటి కంటే కూడా మీరు మరింత ఎక్కువగా
ఇన్కమ్ని పొందేందుకు ఆస్కారం కనిపిస్తుంది. అలాగే వ్యాపార పరంగా చూద్దామండి. వ్యాపార పరంగా కూడా ఎంతో మంచి సమయం అని చెప్పుకుందాం కదా. మంచి లాభాలను కూడా గడిస్తారు. రాబోయే రోజుల్లో మరింత ఎక్కువగా మీ వ్యాపార విస్తరణ అయితే జరుగుతుంది. రేపటి రోజున మీరు ఆదిత్య స్తోత్ర పారాయణం చేసుకోండి. శివానుగ్రహం కోసం శివనామస్మరణ చేసుకోండి. ఓం శ్రీ వర్ధనాయ నమః అనేటువంటి మంత్రాన్ని తప్పకుండా జపించండి. మీ మనసును కాసేపు సమయం వృధాగా చేసుకోకుండా దైవనామస్మరణ చేసుకుంటే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపటి రోజున మీకు ఇంకా అనుకూలంగా ఉండడానికి తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయుడిని దర్శించుకొని కుటుంబం మొత్తం సంతోషంగా ఆరోగ్యంగా మీ జీవితాన్ని మీరు తప్పకుండా గడుపుతారు. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటే ఇక సెలవు తీసుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.